హలో ఫ్రెండ్స్, బాగున్నారా? నేను బాగున్నానండి. అందరికీ హ్యాపీ పొంగల్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. నేను ఇవాళ ఇన్స్టెంట్ టమాటో పిక్కల్ అవుట్ చేస్తున్నానండి. అందరికీ తెలిసిందే, నేను కొన్ని చేస్తున్నాను. మా పాప కూడా బెంగళూరు నుంచి ఒక 3-4 రోజుల గురించి వస్తున్నారు, తనకు కూడా ఇస్తాను. నేను ఇక్కడ ఒక 1/2 కిలో టమాటాలు తీసుకున్నానండి. మీరు చక్కగా అంటే ఎక్కువ గట్టిగా కాదు, ఎక్కువ మెత్తగా కాదు, చక్కగా మంచి సైజు, మంచి బాగా ఫ్రెష్గా ఉన్నాయి తీసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, అన్ని ముక్కలు కోసుకుని ఈ పైన ఈ తుడుము తీసేయాలి. ఇది తీసి అది నేను ఇదిగో చిన్న ముక్కలుగా కోసుకున్నానండి. ఇదిగోండి ఒక గిన్నె ఒకటి తీసుకున్నాను. ఏదో ఒక కొలత పెట్టుకోండి మీరు. ఈ గిన్నెతో నేను ఇప్పుడు ఎన్ని కప్పులు అవుతున్నాయో చూపిస్తాను మీకు. 1 2 3 4 కప్పులు అయినాయండి. నేను యాక్చువల్గా 5 కప్పులు చేస్తున్నాను. ఇంకో టమాటా కోసి వేస్తాను. సేమ్ అదే కప్పుతోటి ఇదిగోండి 3/4 కప్పు చింతపండు తీసుకోవాలండి. ఈ చింతపండు శుభ్రంగా పిక్కలు అన్నీ తీసేసి శుభ్రం చేసుకొని, అంటే పీచు ఇచు ఉంటాయి కదా, అవన్నీ తీసి ఇందులో వేసుకోవాలి. 3/4 కప్పు వేసుకోవాలి. తర్వాత ఇదిగోండి అదే కప్పుతో 1/4 కప్పు సాల్ట్ వేస్తున్నాను. మీకు కావాలంటే తర్వాత వేసుకోవచ్చు, కానీ బిగినింగ్లో 1/4 కప్పు వేస్తున్నాను. 3/4 కప్పు ఆయిల్ వేస్తున్నాను. పొయ్యి మీద పెట్టేసుకోవడమే. పొయ్యి మీద పెట్టుకొని కొంచెం ఒక 2 మినిట్స్ తర్వాత కలబెట్టి మూత పెట్టేయాలండి. మధ్య మధ్యలో కలబెడుతూ ఉండాలి, అది దగ్గర పడే వరకు. నేను ఇక్కడ టమాటాలు పెట్టాను. ఇవి సిమ్లో, అంటే సిమ్ కాదు మరి హై కాదు, పెట్టాను. ఇవి నెమ్మదిగా ఉడికి దగ్గర పడతాయండి. ఇన్ మీన్ టైం మనం ఏంటంటే ఈ స్పూన్తో ఒక 2 స్పూన్లు ఆవాలు వేస్తున్నాను. ఇవన్నీ 1 స్పూన్ మెంతులు వేస్తున్నాను. ఎక్కువ వేసుకోకండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మంచి కమ్మటి వాసన వస్తున్నది. ఇవి ఆవాలు మెంతులు బాగా వేగేవి. చిట్పట్లాడుతున్నాయి చూసారా సౌండ్. ఇవి వేగిపోయినాయి అన్నమాట. ఇది చల్లరాక మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, మధ్య మధ్యలో కలబెడుతూ ఇది బాగా దగ్గర పడే వరకు, ఇంకొంచెం దగ్గర పడాలండి. మనకు 5-10 మినిట్స్ పడుతుంది. ఆ తర్వాత చల్లబెట్టాక ఇది గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం చింతపండు అవన్నీ కొంతమంది అలాగే ఉంచుకుంటారు, కానీ నేను కొంచెం గ్రైండ్ చేస్తాను. ఈ చింతపండు అవన్నీ కూడా నలిగిపోతాయి అన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆయిల్ పైకి తేలుతున్నాయి కదా. ఇదిగోండి ఫ్రెండ్స్, శుభ్రంగా గ్రైండ్ చేస్తాను ఇది మెత్తగా. తర్వాత ఇదిగోండి ఇక్కడ వేరే కడాయి పెట్టాను. ఇందులో మీరు ఇప్పుడు ఏదైతే కప్పు కొలతలు తీసుకున్నారో ఆ కప్పు కొలతలతో 3/4 కప్పు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఉంటే పచ్చడి కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది. ఇది ఆయిల్ కాగింది. ఇప్పుడు ఇందులో ఇవ్వండి 1 స్పూను మినపప్పు, శనగపప్పు, తర్వాత ఎండుమిరపకాయలు వేయాలి. ఇవ్వండి వెల్లుల్లి రెబ్బలు కొంచెం దంచి ఉంచుకున్నాను, అది కూడా వేసుకోవాలి. కొంచెం ఆవాలు వేసుకుంటున్నాను. ఇక జీలకర్ర కొంచెం వేసాను. ఇదిగోండి కరివేపాకు కొంచెం వేసుకుంటాము. 3/4 కప్ కారం వేసుకోవాలండి. ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆవాలును మెంతులు, అది కూడా వేసుకోవాలన్నమాట. వేసి అన్నీ బాగా కలిపెట్టుకొని ఇప్పుడు ఈ పోపు ఇందులో వేసుకొని చల్లారాక మీరు ఏదైనా గ్లాస్ బాటిల్లో పెట్టుకుంటే మీకు ఇది 2-3 నెలలు కూడా వస్తుందండి. ఈ పచ్చడి చేయడం మీకు లైక్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. కామెంట్స్ ద్వారా నాకు తెలియవచ్చండి ఎలాగున్నదో. ఇదిగోండి ఫ్రెండ్స్, పోపు కూడా కలిపేసాను. అన్నీ అయిపోయాక కొంచెం అంటే ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి. ఇది బాటిల్లో పెట్టుకుని ఉంచుకోండి, గాజు సీసాలో. మీకు 2-3 నెలలు వస్తుంది. ఓకేనండి.